పనివాడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టాయన్నట్లుగా ఉంది ప్రభుత్వం పనితీరు. మమ్మల్ని ఎన్నుకోండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాం అని మాయ చేసి మభ్యపెట్టి ఓట్లేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తన అసలు రూపం చూపిస్తున్నారు. స్కూల్లో పిల్లలకు పెట్టే ఆహారాన్ని అది మనుషులు తినే తిండేనా అన్నట్లుగా తయారు చేసిళ్ళు. దీంతో మీ అన్నానికి దండం అంటూ పిల్లలు ఇళ్ల నుంచి క్యారేజ్లు కట్టించుకుంటున్నారు. చంద్రన్న మజాక జనాన్ని వాడుకొని వదిలేయడంలో డాక్టరేట్ అందుకున్న ఆయన కళ్ళు ఇప్పుడు పిల్లల అన్నం కంచం మీద పడింది. ఇంకేమున్నది, ఆయన దృష్టి పెడితే మాడి మసవ్వాల్సిందే. గతంలో ఎన్నో పథకాలకు పాతరేసి ఆయన ఇప్పుడు ఏకంగా పిల్లల బువ్వగిన్నెను లాగేస్తున్నారు. జగనన్న గోరుముద్ద అంటూ రోజువారీ మెనూ కార్డు ప్రకారం భోజనం అందేది. పిల్లలు కూడా ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకోకుండా స్కూళ్లలోనే ఇష్టంగా తినేటోళ్ళు. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పిల్లల బువ్వలో బుగ్గి పోసేస్తుంది. ఓట్లేసే వరకు ఓడమల్లయ్య, ఓట్లు పనయ్యాక బోడి మల్లయ్య అన్నట్లుగా ఇప్పుడు పిల్లల బువ్వను సైతం మన్నులా మార్చేశారు. స్కూల్లో పెట్టే అన్నం తింటే ఆరోగ్యం బాగోవడం లేదని, నాసిరకంగా ఉందని, అందుకే ఇంటి నుంచి బువ్వ తెచ్చుకుంటున్నామని పిల్లలు చెప్తున్నారు. ప్రాబ్లం ఉంది, కడుపులో నొప్పి వస్తుంది. అందుకు ఈ రోజు మెనూ నచ్చలేదు నీకు? బాబు వాలకం చూస్తుంటే మున్ముందు ఇంకెన్ని పథకాలకు చర్మగీతం పాడతారో అని ప్రజలు టెన్షన్ పడుతున్నారు.